ఇదైతే దుబాయ్ అండర్ వాటర్ అక్వేరియం అండ్ జూ. అంటే ఓన్లీ వాటర్ యానిమల్సే ఉంటాయి. జూ అంటే మళ్ళీ జూ అనుకునేరు. సో ఇదైతే మేము బూర్జ్ ఖలీఫాకి దీనికి కలిపి నేను టికెట్ తీసుకున్నా. క్లూక్ అనుకుంటా. ఇట్స్ అ బండిల్ ప్యాకేజ్. సో ఇది 1 డేలో చేయొచ్చా అంటే చేయొచ్చు. నేను పేరెంట్స్తో వెళ్ళిన కాబట్టి నాకు కొంచెం హెక్టిక్ అనిపించింది. అంటే మా పేరెంట్స్కి హెక్టిక్ అనిపించింది. ఎందుకంటే అక్వేరియం తిరగడానికి కనీసం 2 నుంచి 4 గంటలు పడుతుంది. ఎందుకంటే చాలా కొంచెం పెద్దదనే చెప్పాలి. 2 నుంచి ఇది స్టార్టింగ్. ఇక్కడ స్టార్ట్ అవుతుంది. నేను మీకు చూపించేది స్టార్టింగ్ ఆఫ్ ద అక్వేరియం. ఇక్కడ నుంచి మళ్ళీ పైన ఫ్లోర్కి వెళ్ళి మళ్ళీ ఇంకా 2 ఫ్లోర్లు ఉంటుంది ఈ అక్వేరియం. సో ఇది మాత్రం మేము ఒకటే రోజు తీసేసుకున్నా నేను. మీకు కావాలనుకుంటే మీరు 2 డేస్ వెళ్ళొచ్చు. టూ సెపరేట్ డేస్ వెళ్ళేటట్టుగా కూడా టికెట్ తీసుకోవచ్చు. మళ్ళీ బూర్జ్ ఖలీఫాకి కూడా ఒక 2 to 3 అవర్స్ ఈజీగా పడుతుంది మనకు మొత్తం. మేము వెళ్ళినప్పుడు ఏం లైన్ లేదు. ఎందుకంటే నేను ఆడ్ టైం తీసుకున్నా, ప్రైమ్ టైం తీసుకోలేదు. నేను ఆడ్ టైం అంటే జనాలు తక్కువ ఉండే టైం తీసుకున్నా. ఎందుకంటే అమ్మ నాన్న మళ్ళీ లైన్లో నిలబడడం కష్టమని. సో నేను వెళ్ళింది ఫిబ్రవరి 2025లో దుబాయ్కి. వెదర్ మాత్రం ఎక్సలెంట్ ఉండే, కొంచెం చల్లగా కూడా ఉండే యాక్చువల్గా చెప్పాలంటే. ఇప్పుడు అక్వేరియంలో అయితే రష్ బాగానే ఉండే, బట్ బూర్జ్ ఖలీఫాలో కూడా రష్ ఉండే, కానీ నార్మల్గా అయితే ఇంకా ఎక్కువ ఉంటుందంట. లైన్ అయితే ఏం లేకుండే. మేము డైరెక్ట్గా ఈ దుబాయ్ మాల్లోకి రాగానే వాళ్ళే డైరెక్ట్ చేస్తారు మనకి ఇది ఎట్లా వెళ్ళాలి అనేది. మోస్ట్లీ మేమైతే ఇక్కడ దుబాయ్లో ఊబర్ యూజ్ చేసినాము.